చామంతికి నీరసం వచ్చేలాగా చేసి ఎలాగైనా సరే తనను దీక్ష విరమింపజేయాలని చెప్పి నిషా ప్లాన్ చేస్తూ కావాలని పచ్చడిని నేల మీద విసిరి కొట్టడంతో అది గమనించిన ప్రేమ్ నిషాని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు. ఫోన్ చేసి నేను టెర్రస్ మీద ఉన్నాను రా నిషా, నీతో ఒక సీక్రెట్ చెప్పాలంటూ ప్రేమ్ కావాలని నిషని లిఫ్ట్ పనిచేయకుండా చేసి పై వరకు మెట్లెక్కేలాగా చేస్తాడు. ఆ తర్వాత నేను కిందున్నానంటూ కిందకు రప్పిస్తాడు. అలా పైకి కిందికి అంటూ నిషాని ఎన్నోసార్లు తిప్పడంతో అప్పుడు నిషా కాళ్ళు బాగా నొప్పెడుతూ ఉంటాయి. అలా నిషకు నీరసం వచ్చేలాగా ప్రేమ్ ప్లాన్ చేసి చామంతికి హెల్ప్ చేస్తూ అక్కడున్న పచ్చడి మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. నిషా కిందికి వచ్చేలోపే మొత్తం కూడా క్లీన్ చేసేసి ప్రేమ్ క్లీన్ చేసే మాప్ని చామంతి చేతికి ఇచ్చేస్తాడు. నిషా కిందకు వచ్చే టైంకి చామంతి క్లీన్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అలా కుంటుతూ కుంటుతూ నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్, ఇప్పుడు చెప్పు ప్రేమ్, ఏదో సీక్రెట్ చెప్పాలన్నావు కదా అని అంటూ ఉంటే, చెప్పాను కదా నిషా, నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదు కాబట్టి నేను నీ మీద అలిగాను అంటూ ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో నిషా ఇంత కష్టపడి ఇప్పటి వరకు నేను ప్రేమ్ కోసం తిరిగితే ప్రేమ్ ఏంటి ఇలా చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. చామంతి ఫ్లోర్ క్లీన్ చేయడం చూసి నిషా ఒక్కసారిగా షాక్ అవుతూ, ఆ పచ్చడి అంతా కూడా అప్పుడే క్లీన్ చేసేసావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి చేసేసాను నిషా అమ్మ అని చెప్పి ఇప్పటి వరకు ఇదంతా క్లీన్ చేయలేక ఒళ్ళంతా కూడా ఒకటే నొప్పులు అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఇక అప్పుడు నిషా నాకే ఇప్పుడు బోలెడంతా నీరసంగా ఉంది, ఇక నేను దీనికేం పనులు చెప్పాలి అనుకొని అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి రమాదేవి దగ్గర కూర్చొని ఉంటుంది. ఆంటీ, ఇప్పటి వరకు ప్రేమ్ కోసం పైకి కిందికి తిరిగి బాగా నీరసంగా ఉందంటీ, కాస్త భోజనం చేస్తాను, బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమ, ఏంటి నిషా నువ్వు అనేది, భోజనం చేస్తావా? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో దీక్షను విరమించకూడదని చెప్పి నీకు మార్నింగే స్ట్రిక్ట్గా చెప్పాను కదా, అయినా నేను చెప్పింది ఆ చామంతి దీక్ష భగ్నం అయ్యేలాగా చేయమని, అంతేకాని నువ్వు చేస్తున్న దీక్షను మధ్యలో ఆపేయమని నేను చెప్పలేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో నిషా, ఇప్పుడు ఏం చేయాలి, ఈవిడ నేను తినకుండా ఒప్పుకునేలాగా లేదు, అలా అని తింటే ఎక్కడ ప్రేమ్ నాకు దూరం అవుతాడోనని భయంగా ఉంది, సాయంత్రం వరకు ఇలా ఆకలితో ఓపిక పట్టగా తప్పేలా లేదు అని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు దీక్ష జగదీష్తో, నాన్న ఈ ఉపవాసం ఇదంతా నా వల్ల కావడం లేదు, నేను ఈ ఒక్కసారికి తినేస్తాను నాన్న, కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా చేస్తానులే ఈ ఉపవాస దీక్ష అని చెప్పి అంటూ ఉంటే, చూడు ఎలాగైనా అరుణ్ నీ సొంతం అవ్వాలంటే నువ్వు ఈ దీక్ష చేయక తప్పదు, ఇప్పుడు కనుక నువ్వు దీక్ష విరమింపజేస్తే పూర్తిగా ఆ అరుణ్ రోజాకే సొంతమైపోతాడు, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు. సరే నాన్న, ఏం చేస్తాం, బావ కోసం కష్టమైనా సరే సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను అని చెప్పి దీక్ష అంటూ ఉంటుంది. మరోవైపు రోజా ఒక చోట అలా కూర్చొని ఉంటుంది. బాగా ఆకలిగా ఉంది, ఈ రమాదేవి కావాలని టార్చర్ చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటే అప్పుడు రమాదేవి రోజా వైపు కోపంగా చూస్తూ, వసే రోజా, ఇదే ముందే ముందు ముందు నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. బాగా హెడ్ఏక్గా ఉంది, కాసేపు పడుకుంటాను అత్తయ్య అని చెప్పి రోజా రమాదేవితో అంటూ ఉంటే, లేదు రోజా, నీకేం చెప్పాను, ఒక్కసారి ఉపవాస దీక్ష మొదలు పెడితే నిద్రపోకూడదు, ఏమీ తినకూడదని చెప్పాను కదా, సాయంత్రం వరకు కూడా ఓపిక పట్టలేవా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో రోజా అలాగే సైలెంట్గా కూర్చొని ఉంటుంది. సాయంత్రానికి పంతులు గారు ఇంటికి వస్తూ ఉంటారు. అందరూ కూడా స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని పంతులు గారు చెప్పినట్టుగా పూజలో పాల్గొంటూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత మీరంతా కూడా ముందుగా చందమామని చూసి ఆ తర్వాత మీ భర్తను చూడాలని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ చామంతి దగ్గరకు వచ్చి, చామంతి, పంతులు గారు ఏం చెప్పారో విన్నావు కదా, నువ్వు కూడా ఉపవాస దీక్ష విరమించేటప్పుడు జల్లెడలో చందమామను చూసి అప్పుడు నన్ను చూడాలి, నువ్వు నన్ను మాత్రమే చూడాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి,
ఈ ప్రేమ్ బాబు నన్ను ఇరికించేలాగా ఉన్నారే, నేను ఆయన్ని చూడడం నిషా అమ్మ చూస్తే ఇక అంతే సంగతులు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. అలా పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా లాన్లోకి వస్తారు. లాన్లోకి రావడంతో చంద్రిక కూడా పంతులు గారు చెప్పినట్టుగా చందమామని చూసి ఆయన రూపాన్ని చూడాలి, అప్పుడు ఆయనకు అంతా మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రమాదేవి, చంద్రిక, నిషా, రోజా వీళ్ళంతా కూడా జల్లెడలో చందమామని చూస్తూ ఆ తర్వాత తమ భర్తలను చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. నువ్వు దీక్ష చేయలేదని చెప్పావు కదా, మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి నిషా కావాలని చామంతిని ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు ఉపవాసం చేయకపోయినా కూడా ఇలా జల్లెడలో పెళ్ళి కావాల్సిన అమ్మాయిలో చందమామని చూస్తే మంచి భర్త వస్తాడని నమ్మకం అని చెప్పి, అందుకే నేను కూడా చందమామని చూడ్డానికి వచ్చానని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, చందమామని చూడ్డానికి వచ్చానని అంటుంది కదమ్మా, వదిలేసాయి, నువ్వైతే ప్రేమ్నే చూడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అలా చంద్రిక హర్షను చామంతి ప్రేమ్ని చూడడంతో నిషా, రమాదేవి ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడు రమాదేవి ఒక్కసారిగా చంద్రిక చేయి పట్టుకొని పక్కకు లాక్కుపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ చంద్రిక మామయ్య గారిని జల్లెడలో చూడడం ఏంటి? ఈ అత్తయ్య కోపంగా దాన్ని పక్కకు లాక్కుపోవడం ఏంటి? అసలు చంద్రికకి మామయ్య గారికి ఇంటికి సంబంధం ఏంటి? మొత్తానికి ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటే, ఇక అప్పుడు రమాదేవి చంద్రికను పక్కకు తీసుకెళ్ళి, ఎంత ధైర్యమే నీకు, నా భర్తని జల్లెడ నుండి నేను చూడాలి కానీ నువ్వు చూస్తావా అంటూ చంద్రిక చెంప పగలగొట్టబోతూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక రమాదేవి అంటూ గట్టిగా అరుస్తూ రమాదేవి చెయ్యి పట్టుకొని వెనక్కి విరుస్తూ, చూడు, నీకంటే ముందు ఆయన నా భర్త అన్న విషయాన్ని మర్చిపోకు రమాదేవి. ఎవరి భర్తను బలవంతంగా లాగేసుకున్నారో, నా భర్తను నువ్వు లాగేసుకున్నావో, నీకంటే ముందే ఆయన నా మెడలో తాళి కట్టారు. ఆయన క్షేమం కోసం అని చెప్పి ఉదయం నుండి ఉపవాస దీక్ష చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆయన రూపాన్ని చూడాలనుకున్నాను, అలాగే చూశాను కూడా. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మాకు లేకుండా చేస్తే నీకు మర్యాదగా ఉండదు రమాదేవి. ఇప్పుడే ఆయన నా భర్త అన్న నిజాన్ని నేను అందరికీ చెప్పేస్తాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి, సరే, ఈసారికి జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోను అంటూ రమాదేవి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు చంద్రికను అలా పక్కకు లాక్కుపోయారు అని చెప్పి రోజా అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే, చిన్న పనుండి తీసుకువెళ్ళాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. నిషా చామంతి మీద చెయ్యెత్తుతో, ఎంత ధైర్యమే నీకు, నాకు కాబోయే మొగుణ్ణి నువ్వు చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు ప్రేమ్ నిషా చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నిషా, తప్పు చేసింది నువ్వైతే చామంతిని కొడతావేంటి? నేను నీ ఎదురుగా వచ్చి నిల్చున్నప్పుడు ఇక్కడ నిలబడకుండా అక్కడ ఎందుకు నిలబడ్డావు? సమయానికి అనుకోకుండా చామంతి నన్ను చూసింది, ఇందులో తన తప్పేమీ లేదు. నీకు కాబోయే భర్తను నేనైనప్పుడు నేను ఎక్కడున్నానో సరిగ్గా చూసుకొని నువ్వే కదా నన్ను చూడాల్సిందని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష, అవును నిషా, ఇందులో చామంతి తప్పేమీ లేదు, ఇలా మాటి మాటికి మనసులో ఏదో పెట్టుకొని గొడవ పడడం కరెక్ట్ కాదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. పంతులు గారు, మీ భర్తలు భోజనం చేసిన తర్వాత అందులోనే మీరు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలని చెప్పి అంటూ ఉండడంతో ఇక అప్పుడు హర్ష భోజనం చేసిన తర్వాత ప్లేట్ని నేను తీస్తానంటూ చంద్రిక ఆ ప్లేట్ని కిచెన్లోకి తీసుకొని వెళ్ళి అదే ప్లేట్లో భోజనం పెట్టుకొని తింటూ ఉంటుంది. ఇక దాంతో అది చూసిన చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ, అయ్యగారి ఎంగిలి అత్త తింటుందేంటి? అసలు నేను చూస్తుంది నిజమేనా? ఏం జరుగుతుంది? అత్తకు అయ్యగారికి ఉన్న బంధం ఏంటి అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోవడంతో
అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ చామంతితో, పంతులు గారు చెప్పింది గుర్తుంది కదా, నేను తిన్న ప్లేట్లో నువ్వు భోజనం చేయాలని చెప్పారు. కాబట్టి నేను కూడా ఉపవాస దీక్ష విరమిస్తున్నాను. కాబట్టి మనం ఇద్దరం ఒకటే ప్లేట్లో భోజనం చేయాలి. అందరూ పడుకున్న తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు మనం ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేద్దామని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. నిషా ప్రేమ్ ప్లేట్లో నేను భోజనం చేయడం ఏంటి, ఎంగిలి తినడం ఏంటి అని చెప్పి, యాక్ నా వల్ల కాదు, ఇది మాత్రం నేను చేయలేను అని చెప్పి వామిట్ చేస్తున్నట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసావా ఈ నిషా నా ఎంగిల్ తినడానికే ఇంతలా ఆలోచిస్తుంది. ఇటువంటి నిషా నాకు కాబోయే భార్యట అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిషాని మాత్రం నేను పెళ్లి చేసుకోను అని చెప్పి నువ్వే నాకు కాబోయే భార్యవని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక రాత్రి అందరూ పడుకున్న తర్వాత ప్రేమ్ కిచెన్లోకి వచ్చి చామంతితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకటే ప్లేట్లో భోజనం చేయడం చంద్రిక చూసేస్తుంది. ఇక అలా వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ముచ్చట పడుతూ, దేవుడా వీళ్ళిద్దరి దీక్ష ఫలించాలి, వీళ్ళిద్దరూ త్వరలో ఒకటవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.